ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు నటి యాంకర్ అనసూయ భరద్వాజ్. జై శ్రీరామ్ నినాదాలు, సనాతన ధర్మం పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు అనసూయ ఏమన్నారు, ఆ వ్యాఖ్యలపైన ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది, వివాదం ముదిరిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి వివరణ ఏంటి, ఇవన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జై శ్రీరామ్ నినాదాన్ని ప్రస్తావిస్తూ అనసూయ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేవలం జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం వల్లనే ఒక వ్యక్తి విలువలు, వ్యక్తిత్వం నిర్ధారించబడవని కూడా ఆమె అయితే అభిప్రాయపడ్డారు. నినాదాలు చేయడం కంటే ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంది, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారు అనేదే ముఖ్యమని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సనాతన ధర్మం పేరుతో దాడులు చేయడం, తప్పు చేయడం సమర్థనీయం కాదని కూడా అనసూయ ప్రశ్నించారు. అయితే తాను హిందూ సనాతనినని, రాముడిని కొలుస్తానని, హనుమంతుడిపైన తనకు భక్తి ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు. తన పెద్ద కుమారుడికి కూడా హనుమంతుడి పేరునే పెట్టినట్టుగా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఒకవైపు సోషల్ మీడియాలో చర్చకు దారితీయగా, మరొక వైపు హిందూ సంఘాలు, పలువురు నెటిజన్ల నుంచి అయితే తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనసూయ వ్యాఖ్యలను కొందరు హిందూ విశ్వాసాలను, జై శ్రీరామ్ నినాదాన్ని కించపరిచేలాగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పైన విమర్శలు, ట్రోలింగ్ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో అసలు వివాదానికి మరింత ఆజ్యం పోసింది వైరల్ అవుతున్నటువంటి వీడియోలేనని అనసూయ చెప్పుకొచ్చింది. తన వ్యాఖ్యలపైన వస్తున్నటువంటి విమర్శలకు స్పందిస్తూ అనసూయ మరో వీడియో పోస్టును కూడా విడుదల చేశారు. తాను చెప్పినటువంటి మాటలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని కూడా ఆమె తెలియజేశారు. ఇక సగం సగం మాటలతో ఉన్నటువంటి స్టేట్మెంట్లు, ఎడిట్ చేసినటువంటి వీడియో క్లిప్లను చూపించి ఎవరు కూడా ఇంకా వీడియోలను చూసి అయితే మోసపోవద్దు అని, మరి తాను ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో మాట్లాడనో కూడా పూర్తి విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. తాను హిందూ సనాతనినని, హనుమాన్ భక్తురాలినని మరోసారి స్పష్టం చేసినటువంటి అనసూయ తన మతం అంటే తనకు ఎంతో గౌరవమని కూడా తెలియజేశారు. సమాజంలో ఎక్కడైనా సరే అన్యాయం లేదా తప్పు జరిగితే స్పందించకుండా మౌనంగా ఉండటం తన స్వభావం కాదని అన్నారు. అయితే తన యొక్క అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి కేవలం విమర్శించడమే లక్ష్యంగా కొందరైతే ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనసూయ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో వాదోపవాదాలు మరింత ముదిరాయి. ఇక మరి ఒకవైపు ఆమె వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలను అవమానించేలాగా ఉన్నాయంటూ విమర్శలు వస్తూ ఉండగా, మరొక వైపు తాను ఎవరి విశ్వాసాలను కూడా కించపరచలేదని, తప్పు జరిగితే ప్రశ్నించడమే తన యొక్క ఉద్దేశమని అనసూయ వివరణ ఇస్తూ ఉన్నారు. మొత్తంగా జై శ్రీరామ్ నినాదం చుట్టూ మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు మరి వ్యక్తిగత విశ్వాసాలు, సనాతన ధర్మం, వ్యక్తుల ప్రవర్తన పైన చర్చకు దారితీసిందనే చెప్పాలి. అనసూయ వివరణ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ యొక్క అంశం పైన చర్చ, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నిన్న కొంచెం కాటప్ ఉండే, బట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. అసాల్టర్స్ అందరు బయటపడుతున్నారు, చూసారా? మంచి జరుగుతుంది ఎప్పుడైనా, నిజాలు బయటపడతాయి, స్టేట్మెంట్కి బలం కుదురుతుంది. డాక్టరు, చదువుకున్నోళ్ళు, ఆడవాళ్ళు, ఇంకా చాలామంది మగవాళ్ళు అయితే చూడు. బట్ దేర్ ఆర్ సో మెనీ మెన్ హూ ఆర్ డిఎమింగ్ మీ విత్ సచ్ బ్యూటిఫుల్ things to say. Much love to all of you, much needed. నాకు కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలు ఉన్నట్టు కానే కాదు. మీరందరూ ముసుగులో ఉన్న
assaulters. I am telling it. And those sections are real. నేను నీకు